కరీంనగర్ జిల్లాలో డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్న ఓ యువతిని సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పరామర్శించారు. పెగడపల్లి మండలం కేంద్రానికి చెందిన నిహారిక 7 ఏళ్లుగా షుగర్తో బాధపడుతోంది. తల్లిదండ్రులు పేదవారు కావడంతో మేక్ ఎ విష్ సంస్థ ఆమెకు వైద్యం చేయిస్తోంది. నిహారిక స్మితా సబర్వాల్ను కలవాలని కోరడంతో మేక్ ఎ విష్ సంస్థ ఇందుకు ఏర్పాట్లు చేసింది. విషయం తెలుసుకున్న స్మితా సబర్వాల్ నిహారిక ఇంటికి వెళ్లారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన అధికారిని స్మితా సబర్వాల్ను చూడటం చాలా సంతోషంగా ఉందని నిహారిక తెలిపింది. పర్సనల్గా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏదైనా సహాయం మేము ఎలా చేయగలుగుతాం అనేది నేను ఇక్కడే వచ్చిన సబ్ కలెక్టర్ గారు కృష్ణ గారు కూడా మేము డిస్కస్ చేసుకుంటూ మెయిన్గా ముఖ్యంగా ఆమెకి మెడికల్ సపోర్ట్, ఆమెకి ఉన్న కండిషన్ ఇట్ ఈస్ అ వెరీ స్పెసిఫిక్ కండిషన్ జువెనైల్ డయాబెటీస్. సో ఇన్సులిన్ మందులు తర్వాత మిగతా ఇతర ట్యాబ్లెట్స్కి కూడా చాలా ఖర్చులు ఉన్నాయి. ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఎవరైనా మంచి దాతలు ఉంటే వారందరికీ కూడా మా తరఫు నుంచి అపీల్ ఫర్ హర్ స్టడీస్, ఫర్ స్పాన్సర్షిప్. మా కజిన్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం అన్నట్టు, మాకు అసలు తినడానికి కూడా ఒక పూట ఉంటుంది ఉండదు. మా మదర్ నా మెడిసిన్కి పెట్టలేకపోతుంది. అయితే నన్ను మేడంని కలుసుకున్నా ఇవాళ. అదేవిధంగా ఏంటంటే మాకు షెల్టర్ లేదు. నా అనుకునే వాళ్ళ నుండి కూడా నాకు సపోర్ట్ లేదు. ఒక ఆడపిల్లగా నేను కోరుకునేది ఏంటంటే గవర్నమెంట్ ప్రకారంగా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యాక్ట్ ప్రకారంగా మాకు షెల్టర్ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నా. స్టడీ పర్పస్లో అంటే ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ మై గోల్ టువర్డ్స్ డాక్టర్ అని చెప్పదలుచుకున్నాను. 5,000 ఉంటుంది అన్నట్టు. అది కూడా మా మమ్మీ అది పెట్టలేకపోతున్నా సెట్కి, మెడిసిన్ సెట్కి డబ్బులు. అంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం అన్నట్టు.